గరుడ పురాణం ప్రకారం కర్మలను బట్టే శిక్షలు. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా? గరుడ పురాణం సృష్టిలోని ప్రతి జీవికి పునర్జన్మ ఉందని, అది కర్మలను అనుసరించి లభిస్తుందని చెప్తుంది. రోజు జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలను, దోషాలను, వాటి నివారణలు వంటి ఎన్నో విషయాలను గరుడ పురాణం చెప్తుంది. మానవులు చేసే పాపపుణ్యాల ఫలితాలను విశదీకరిస్తుంది. కర్మల బట్టి మరణించిన తర్వాత స్వర్గం వెళతాడా, నరకం వెళతాడా అనేది గరుడ పురాణం ఆధారంగా తెలుస్తుంది. గరుడ పురాణంలో పేర్కొన్న అపర కర్మలు, వాటిని చేసిన మనిషి నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో తెలుసుకుందాం. సనాతన హిందూ ధర్మంలో రామాయణ, మహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఈ అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనికి మహాపురాణ్ అని పేరు. ఈ గ్రంథం మనిషి చేసే కర్మల గురించి చెప్తుంది. చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. గరుడ పురాణంలో పేర్కొన్న అపర కర్మలు, వాటిని చేసిన మనిషి నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో తెలుసుకుందాం. కష్టపడకుండా ఇతరుల సొమ్మును ఆశించి చెడు పనులు చేసిన, ఇతరుల డబ్బులను దోచుకున్న వారు నపుంసకుల లెక్క. ఇలాంటి వారిని మరణాంతరం నరకంలో తాడుతో కట్టి హింసిస్తారు, విపరీతంగా కొడతారు. అపస్మారిక స్థితి నుంచి మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ కొడుతూ శిక్షిస్తారు. ఇంటిలో పెద్దలను లేదా తమ కంటే పెద్దవారిని అవమానించే వారికి, ఇంటి నుంచి వెళ్ళగొట్టే వారికి కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది. ఇలాంటి పాపాలను నరకంలో అగ్నిలో ముంచుతారు. చర్మం తొలిగే వరకు ఈ శిక్షను కొనసాగిస్తారు. మూగజీవులను హింసించే వారికి కూడా కఠిన శిక్ష విధిస్తారు. ఇలాంటి పాపులను వేడి నూనె పోసి పెద్ద పాత్రలో వేయిస్తారు. తమ ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వ్యక్తులకు కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది. ఇటువంటి వారిని విషపు పాములున్న బావిలోకి పడేస్తారు. భర్త లేదా భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నా, అంటే ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుంటే వీరి అవయవాల్లో ఇనుమును కాల్చిపోసి శిక్షిస్తారు. జంతువులను బలి ఇచ్చి వాటి మాంసాన్ని తిన్న వారికి కూడా నరకంలో శిక్ష ఉంది. వీరిని నరకంలో జంతువుల మధ్య వదిలేస్తారు. స్త్రీలను నమ్మించి మోసం చేసిన, అత్యాచారం చేసిన పురుషులకు కూడా శిక్షలు ఉన్నాయి. ఇలాంటి పురుషులు నరకంలో జంతువులుగా మారతారు. మలమూత్రంతో నిండిన బావిలో వీరిని ఉంచి శిక్షిస్తారు. అమాయకులను హింసించి ఆనందపడే వ్యక్తులను కూడా శిక్ష ఉంది. వీరు వైతిరిని నది దగ్గర శిక్ష అనుభవించాలి. మానవ శరీరాలు, పుర్రెలు, ఆస్తిపంజరాలు, రక్తం, చీముతో నిండి ఉన్న చోట జీవించాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలను వేధిస్తూ హింసించే వారికి ప్రమాదకరమైన జంతువులు, పాములు ఉన్న బావిలో విసిరేస్తారు. మనం మామూలుగా మనకు తెలిసి కూడా కొన్ని పాపాలు చేస్తాము. గరుడ పురాణంలో వాటికి కొన్ని శిక్షలున్నాయి. అవేంటో తెలిస్తే అవి చేయాలన్నా వెన్నులో వణుకు పుడుతుంది. వాటి గురించి మరో రోజు తెలుసుకుందాం. ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి Divine9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నమస్తే.